మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, నరాల వీక్నెస్సే పెద్ద ప్రాబ్లం. చాలా రకాల ప్రాబ్లం అసోసియేట్ అయి ఉంటుంది కదా దాంతో. ఒకవేళ ఇన్ టైంలో దీనికి సొల్యూషన్ దొరకకపోతే ఎంతటి వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు అంటారు? ఫోన్ వాడతాం కదా మనం. ఫోన్ వాడితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్స్టాగ్రామ్ చూస్తాం, వాట్సాప్లో చూస్తాం, వానికి ఫార్వర్డ్ చేస్తాం, వీనికి ఫార్వర్డ్ చేస్తాం, 100 మంది మనకు ఫార్వర్డ్ చేస్తారు, 100 గ్రూప్లలో ఉంటాం. ఇంకా రిటైర్ అయినాక చాలాసేపు ఫోనే చూస్తాం. ఇప్పుడైతే అయితే కొత్త ఫోన్ కొన్నాం, ఒక 20,000 పెట్టి కొన్నాం, వాడుతున్నాం. డైలీ వాట్సాప్ నడుస్తుంది, ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది, ఫేస్బుక్ నడుస్తుంది, యూట్యూబ్ నడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మెల్లగా ఫోన్ స్లో అవుతుంది. స్లో అయ్యి మళ్ళీ ఇప్పుడు ఒక యాప్కి పోయే ముందు ఇట్లా స్క్రోల్ చేస్తేనే ఒక అరగంట తర్వాత అది స్క్రోల్ అవుతుంది, స్లో అయిపోతుంది బాగా. అంటే ఏంది? దాని ప్రాసెసర్ వీక్ అయిపోయింది. దాని ప్రాసెసర్ అంటే దాని బ్రెయిన్. ఆ సర్కిట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న సర్కిట్లు. ఇప్పుడు మనం ఫోన్ రిపేర్కి పోతే కూడా వాడు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని దానికి రిపేర్ చేస్తాడు. అంటే దాంట్లో సన్న సన్న వైర్లు ఉంటాయి. మన బ్రెయిన్ ఆ ప్రాసెసర్ లాగా, అది మెయిన్ నరం మన బాడీలో. దానికి మొత్తం సర్కిట్లు ఉంటాయి, మళ్ళీ అవి నరాలు. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం అయితే ఏమవుతుంది? చేతులు లాగడం, కాళ్ళు లాగడం, సరిగా నడవరాకపోవడం, స్లోగా నడవడం. ఇప్పుడు ఫోన్ స్లోగా పనిచేస్తుంది కదా, మనం కూడా స్లోగా పనిచేస్తాం. ఆ ఫోన్ స్లో ఎందుకు పనిచేస్తుంది? వాట్సాప్లో ఏమొస్తుంది అది డౌన్లోడ్ అయ్యి ఫోన్ మెమరీలో ఉంటుంది, మెమరీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మన నరాల్ని మనం ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోకుండా ఇంకా జర ఎక్కువ వాడితే అట్లా అవుతుంది. అయితే ఒక పేషెంట్కి సెరిబ్రల్ ఎటాక్సియా అనేసి ప్రాబ్లం ఉండే. అంటే అండి, సెరిబ్రల్ ఎటాక్సియా అంటే ఏమవుతుంది? మన నరాలన్నీ వైర్లు ఉంటాయి కదా బాడీలో. ఈ వైర్లు మన మజిల్స్ని కంట్రోల్ చేస్తాయి కదా, మన మూమెంట్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి కదా. అయితే ఆ మజిల్ మూమెంట్ నరాల్లో వచ్చే కరెంట్ అది మిస్ మ్యాచ్ అవుతుంది. ఫోన్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, ఈ పేషెంట్కి మళ్ళీ చక్కర్లు రావడం, అట్లా మళ్ళీ స్లో అయిపోవడం ఫోన్. ఈ పేషెంట్కి కూడా సరిగా నడవరాకపోవడం. ఇద్దరు పట్టుకోవాలి, ఇద్దరు పట్టుకుంటే అయినా ఇట్లా కాళ్ళు కూడా షేక్ అవుతాయి నడుస్తే. అంత పరేషానితోటి మన వీడియోని చూసి వచ్చిండ్రు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిండ్రు. ఆ పేషెంట్కి 3-4 నెలల్లో ఒక 40% తగ్గిందనమాట ప్రాబ్లం. సో మెయిన్ ప్రాబ్లం ఏంటండి ఫస్ట్ మీరు అడ్రస్ చేసింది ఆ పేషెంట్లో? ఆ పేషెంట్కి మనకు అడ్రస్ చేసింది నరాల ప్రాబ్లమే. ఎందుకంటే నరాల్లో బలం లేదు, నిల్చోడానికి వస్తలేదు. ఎందుకు? సరిగా నిద్రనే లేదు. ఎప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి నిద్రనే లేదు. ఇప్పుడు మనం ఫోన్కి రెస్ట్ ఇస్తలేము, అందుకే ఫోన్ పనిచేస్తలేదు కదా. ఈయన బాడీకి రెస్ట్ ఇస్తలేరు, అది అట్లా అయిపోయింది. అండ్ చాలా స్ట్రెస్ ఉండే పేషెంట్. నిద్ర కూడా పట్టదేమో అండి, ఎందుకంటే పడుకునేటప్పుడు కూడా ఇంకా లాగుతూ ఉంటాయి కదా. కానీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే కొందరికి నిద్ర ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ నిద్ర సరిగా రాకపోవడం వల్ల డయట్ మారిపోతుంది. డయట్ మారిపోయి నిద్ర సరిగా వస్తలేదు, వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ షుగర్ వ్యాధి, నరాల ప్రాబ్లంలు ఇవన్నీ వస్తాయి. ఈ పేషెంట్కి నిద్ర ప్రాబ్లం ఉంది. ఈ రోగం వంశపరంగా వస్తుంది. అయితే ఇది చాలా తక్కువ రావడం, లక్షల్లో ఒక్కడికి ఉంటుంది నరాలు. కానీ ఒక రేంజ్లో ఎఫెక్ట్ అయిపోతాయి. కండరాలకి నరాలకి రిలేషన్ ఉండదు. నిల్చుంటే కాళ్ళు షేక్ అవుతాయి, ఎక్కడ పడిపోతాననేసి భయం. మళ్ళీ తిమ్మిర్లు ఉంటాయి, మంటలు ఉంటాయి, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, చక్కర్లు రావడం. ఇట్లా మాట్లాడేటప్పుడు కూడా సౌండ్ క్లియర్ ఉండదు. ఎన్ని ఇయర్స్ అండి ఆ పేషెంట్? 40+ ఉండే. చిన్న ఏజే. కానీ ఇప్పుడు నరాల ప్రాబ్లం చాలా మందిలో మనకు కనిపిస్తుంది. ఇదైతే ఒక యూనిక్ కేసు ఉండే. నరాల ప్రాబ్లం అయితే చాలా మందిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? మనకు ఓవర్ స్ట్రెయిన్ చేసుకుంటాం. ఇప్పుడు డబ్బు మన లైఫ్లో ఒక పార్ట్, కానీ డబ్బుకి ఎడిక్ట్ అయిపోతాం. అంటే ఎడిక్షన్ ఈ సిగరెట్ల కన్నా, ఆల్కహాల్ కన్నా డేంజర్. ఎందుకు డేంజర్? ఇప్పుడు సంపాదించాలి అనేసి ఉంటుంది. ఒక పేషెంట్కి ఇట్లనే ఉండే, ఫుల్ సంపాదించడం, డైలీ 16 గంటలు పనిచేయడం. ఎందుకంటే నేను ఫుల్ సంపాదించాలనేసి. అట్లా అదే పెట్టుకొని బాడీని ఒక రేంజ్లో పుష్ చేసిండు ఆయన. రెస్ట్ లేకుండా ఫుల్ పని చేసిండు. ఇప్పుడు ఎవరైనా రెస్ట్ లేకుండా పని చేస్తే మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, కానీ ఇట్లా రెస్ట్ చేయకుండా పని చేస్తే ఇట్లా రోగాలు కూడా వస్తాయి. ఆయనకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఈ నరాల ప్రాబ్లం కూడా వచ్చింది.
ఫుల్ డే ఇట్లా కూర్చొనే పని చేస్తాం కదా, ఇప్పుడు మ్యాక్సిమం జాబులు కూర్చొనే పని చేస్తాం. కూర్చొని పని చేసేటప్పుడు కూడా తిమ్మిర్లు ఫుల్, మళ్ళీ లేవడానికి టాయిలెట్ కోసం కూడా లేస్తే మంటలు. ఇట్లా ఆ పేషెంట్కి పెరిఫరల్ న్యూరోపతి అయింది, డయాబెటిక్ న్యూరోపతి అయింది. ఆ పేషెంట్కి మనం మందులు ఇచ్చినాము, ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఓకే, మందులు ఏమి ఇచ్చినాం? హోమియోపతి మెడిసిన్ అకార్డింగ్ టు హిస్ ఇది కాన్స్టిట్యూషన్. మళ్ళీ హోమ్ రెమెడీ మీరు చెప్తే అబ్బా దీంతో కూడా తగ్గుతుందా అని అనుకుంటారు. ఇప్పుడు తామర పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు మనం వెంకటేశ్వర స్వామికి అర్పిస్తాం. ఈ తామర పువ్వులో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు మకానాలు ఉంటాయి కదా, పూల్ మక్నా ఉంటాయి కదా, అవి కూడా ఈ తామర పువ్వు సీడ్స్. అవి తామర పువ్వు చెట్టు ఏదైతే ఉంటుంది దాని బ్రాంచ్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ మకానాల్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ దాని ఫ్లవర్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏం చేయాలి? 2 పువ్వులు తీసుకోవాలి. 2 పువ్వులు తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి, వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాక దాంట్లో 1 చెంచా గ్రీన్ టీ పౌడర్ వేయాలి, పోయి బంద్ చేయాలి. ఇది గ్రీన్ టీ మనం యాడ్ చేసినాం, గ్రీన్ టీని అనుకుంటాం, కానీ ఇది లోటస్ గ్రీన్ టీ. మీకు అరే పువ్వు వేసుకొని ఎవరైనా చైల్డ్ చేసుకుంటాడా అని అనుకుంటే గూగుల్ చేసి చూసుకోండి. మీరు ఇంతకు ముందు బంతి పువ్వుతో చెప్పిన వీడియో కూడా చాలా వైరల్ అయింది కదండి, అది కూడా చాలా మంచి రెమెడీగా. అండ్ కొందరికి డౌట్ ఉంటుంది పువ్వులతోటి ఎట్లా అంటే, మీరు గూగుల్ చేసి చూసుకోండి, లోటస్ టీ అని గూగుల్ చేయండి, మీకు 4,000 రూపాయలు కిలో దొరుకుతుంది. మనకు 10 రూపాయలు పెడితే 2 పువ్వులు వస్తాయి. రోజు తెచ్చుకోండి, తాగండి ఇట్లా చేసి. మీకు ఏదైతే షుగర్ వ్యాధి వల్ల అవుతాయి కదా ఈ ప్రాబ్లంలు, ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా నరాల ప్రాబ్లం షుగర్ వ్యాధి వల్లనే అయ్యే ఎఫెక్ట్లు దాంట్లో మార్పు కనిపిస్తుంది, నరాల బలహీనతలో మార్పు కనిపిస్తుంది, మళ్ళీ దాని తర్వాత నిద్ర కరెక్ట్ వస్తుంది, మళ్ళీ ఒక రిలాక్సేషన్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. ఇన్నిటికీ పనిచేస్తుంది. ఈ పేషెంట్కి కూడా అట్లా పనిచేసింది. హోమియోపతి మెడిసిన్స్ తోటి, హోమ్ రెమెడీ తోటి షుగర్ వ్యాధి తగ్గింది, పేషెంట్కి నరాల బలహీనత తగ్గింది, మంచిగా బలంగా ఉండడం స్టార్ట్ అయింది. బోన్లో స్ట్రెంత్ వచ్చి వాక్ చేస్తున్నారు, వాక్ కూడా చేసుకుంటున్నారు, అన్ని పనులు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు పేషెంట్కి. సో మీరు కూడా వాడి కమెంట్ చేయండి, వారం వాడి చెప్పండి, కింద వచ్చి రాయండి ఎట్లుంది అనేసి. సో లోటస్ గ్రీన్ టీ జస్ట్ 1 వీక్ వాడి మీకు ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయో కమెంట్ చేయండి అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు డాక్టర్ చేతన్ గారు. సో ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.